అంటే పురుగు మాత్రం ఎంప చచ్చిపోయింది సార్. ఈ సన్న పురుగు కూడా లావు పురుగు కూడా సార్. సన్న పురుగు అసలు తయారైంది కదా లద్ది పురుగు, ఆ గుడ్డు మీద అప్పుడప్పుడే ఎంట తెల్లారి మాడిపోయింది. సార్ రిజల్ట్ అయితే ఉంది, బెటర్ గా ఉంది. వారం మన మందపాడు ముద్రలపేట గారికి ఒక 5 ఎకరాలకి సూపర్ లా 5G+ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా అయితే చాలా బాగుందని చెప్పారు. బాగుందా సార్ మరి ఓవరాల్ గా? బాగానే ఉంది. ఇంకో అంటే రిపీట్ చేయకుండా మళ్ళీ ఇంకోసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడదాం. కొంతమందికి మరి ఇప్పుడు మనకి ఫోటోలు కూడా మీకు ముడతగా అంటే అవి మాత్రం 2-3 సార్లు కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నాను. ఆగి పైరు గ్రోత్ లేకుండా ఆగి ఉంటుంది చూడండి. అయితే ముందు పైరు లేక పెరగాలి కదా పైరు, అది చేయొచ్చు 2సారి 3 సార్లు. ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ 2 సార్లు మనకి ఇక్కడ మండలం వేసారు, ఇబ్బంది ఏమి ఉండదు. మనకి మొక్కకి గ్రోతింగ్ ఉంటుంది, మంచి ఇమ్యూనిటీ పవర్, మంచి క్వాలిటీ తోటి ఎన్హాన్స్ చాలా క్వాలిటీ ఉంటుంది. మిరప అనేది కొంచెం డల్గా రెడీగా చెప్పేది అంటే డల్గా ఉన్న దాంట్లో కొంచెం కింద ముడత పై ముడుతున్న వాటిలో అయితే 2 times చేసినా కానీ ఇబ్బంది లేదు, మంచి పికప్ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ మొక్కలు ఈ పళ్ళంలో కూడా ఈ మొక్కలు ఆ మొక్కలు ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. పదిసార్లు పళ్ళంలో కూడా మొక్కలు పెరిగింది, అది పక్కన జరగలేదు. ఇంకో అంగుళం పెరిగినట్టు రికవర్ అయినట్టు ఈ షూస్ ఉంది, ఇది బాగా వస్తుంది సార్. వస్తే ఇంకొక అంగుళం పెరిగితే ఇది కూడా అన్ని కూడా రాదు. ముందు 2-3 ఎగురులు వచ్చి మొత్తం అదే వచ్చి క్లియర్ కనపడుతుంది. ఇదైతే క్లియర్ కనపడుతుంది. సపోజ్ లావా 5G కొట్టిన తర్వాత ఇది ఓవరాల్గా బొబ్బరి మొక్క అంటే పై ముడత బాగా ఉంది. ఇప్పుడు దీనికి ఇదిగో ఇట్లా కొట్టిన 5 రోజులు 6 రోజులు అవుతుంది సార్. 6 రోజులకి చూడండి వచ్చి కొత్త నీట్ గా బాగా వస్తుంది. అయితే దీన్ని మనం నిలుపుకోవాలి. ఇంకొక కొంచెం పెరిగితే ఒక అంగుళం పెరిగింది అనుకోండి, నిలబడి కంటిన్యూ అవుతుంది. సో దీనికి అంతా ఎలా ఉంటేనేమో దీనికి 2nd డోస్ వేసుకోవచ్చు. పొలాన్ని 1 ఎకరం ఇలాగే ఉండి ఇబ్బంది పడుతుంటే 2nd డోస్ వేసుకోవచ్చు. ఇలాగుంటే మాత్రం మళ్ళీ వేసుకోకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇక దీనికి మనం నెక్స్ట్ జంపు సాబేన్ లాంటివి చిన్నవి కొట్టుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవుద్ది. ఇదండి మనం మందపాడులోనే ఉన్నాము రెడ్డి గారు. ఇది మొత్తం 5 ఎకరాలు పెట్టు కొట్టిన సూపర్ లా 5G కొట్టినటువంటి పొలం ఇది. మంచి రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, బాగుంది, క్వాలిటీ బాగుంది, గ్రోతింగ్ కూడా బాగుంది. ఎక్కడ వైరస్ మొక్కలు అక్కడ ఆగినాయి, ఇట్లాంటి కొత్తగా అయితే మాత్రం చిన్నవి తిరుగుతున్నాయి. పాత మొక్కలు బొబ్బరగా ఉన్న మొక్కలే తిరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది, మన కంటికి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే చాలా బాగుంది, అంతే కదా సార్? కొట్టుకోవచ్చు మన ప్రతి రైతు అయితే ధైర్యంగా కొట్టుకోవచ్చు. ఇంకా బాగుంటుంది. రెడ్డి గారు చెప్తున్నారు అనుభవం ప్రకారం డల్లుగుండి ఆగిన మొక్కలు ఎవరైతే అటువంటి ఎన్ని మందులు కొట్టినా ఫెర్టిలైజర్ వేసిన మందు కట్టలు వేసిన లగన వాళ్ళు తోట కదలని వాళ్ళు ఈ మందు కొట్టుకుంటే పికప్ అవుతుంది. వర్షాలు దెబ్బతిన్న పల్లాలు దెబ్బతిన్నట్టు వాటికి కూడా వేసుకోవచ్చు, తొందరగా రికవర్ అయింది. అది ఉరకెత్తిన పొలాలకు కూడా వేసుకొని చెప్పడం జరుగుతుంది, కొట్టొచ్చు అని చెప్పడం జరుగుతుంది రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం ఎందుకు కొట్టాలంటే దీనివల్ల ఏంటంటే గ్రోత్ ఉంటది, ఫ్లవరింగ్ డ్రాప్ అవుట్ అవుతుంది, ఫ్లవరింగ్ వస్తుంది, కింది ముడత పై ముడత పడుతుంది, తెల్లదమ్మ తామర పురుగు నల్లి కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. వాస్తవంగా 3 years బ్యాక్ అయితే రెడ్డి గారు 3 years సార్ 4 years మీ గురించి మ్యాగజైన్ లో రాయడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు నవాగ్రిటెక్ వాళ్ళే కంపెనీ వాళ్ళే సార్ గురించి అగ్రి క్లినిక్ అని మ్యాగజైన్ లో కూడా ప్రచురించారు. ఆ రోజుల్లో కూడా ఈ కంపెనీ అందుకని చూడగానే వెంటనే మన చేత పిలిపించి తెప్పించి వాడేయడం జరిగింది. సో వాడినా కానీ ఎక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ లేదు. కారణం ఏంటంటే చేంజ్ చెప్తుంది, అంత క్వాలిటీతో ఉంది. సో అన్ని పోయి మొక్కకు కూడా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఎవరైతే రైతులు ఇటువంటి సమస్యలు అంటే చెప్తున్నా కదండి కింది ముడత పై ముడత ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్క రైతు ఒక్కసారి కొడితే పికప్ అవుతుంది. తర్వాత దాన్ని మనం స్లోగా మళ్ళీ చిన్న మందులతోటి ముందు తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ సమస్య ముదిరినప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు టెక్నికల్ లెవెల్ తిరిగినప్పుడు ఈ మందు కొట్టుకొని మనం సస్టైన్ అవ్వచ్చు. సో ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.